హలో స్టూడెంట్స్, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి కంపేర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బ్రెయిన్ ఆఫ్ వర్టెబ్రాస్. అంటే బ్రెయిన్ యొక్క కంపారిజన్ ఫిషెస్ టు మమ్మల్స్. ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూసుకుంటే, ద బ్రెయిన్ ఆఫ్ వర్టెబ్రాస్ ఆర్ ద సెంట్రల్ ఆర్గాన్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ బై ఏ bony cranium and connected to the spinal cord. In all vertebrates, the brain is derived from three primary brain vesicles. First one, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్. ఓకే, బ్రెయిన్ అనేది సెంట్రల్ ఆర్గాన్, నర్వస్ సిస్టమ్కు సెంట్రల్ ఆర్గాన్. ఓకే, ఇది బోనీ క్రేనియంతో ఉంటుంది. అదే మన స్కల్, బోన్ చాలా సేఫెస్ట్ ఆర్గాన్, ఎందుకంటే స్కల్ చాలా గట్టి ఉంటుంది కాబట్టి అది చాలా ప్రొటెక్టివ్ ఆర్గాన్. ఓకే, ఇది బ్రెయిన్ అనేది డైరెక్ట్ స్పైనల్ కార్డ్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఆల్ వర్టెబ్రాస్లో సేమ్ ఈ 3 పార్ట్స్ ఉంటాయి బ్రెయిన్లో: ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్, ప్రోసెన్సెఫలాన్, మీసెన్సెఫలాన్, రోఫెంబెన్సెఫలాన్. ఇవి 3 పార్ట్స్: ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్. నెక్స్ట్ ఇప్పుడు కంపారిజన్ చేద్దాం ఫిషెస్ టు మమ్మల్స్, ఆల్ వర్టెబ్రాస్కి. ఇక్కడ వర్టెబ్రాస్లో బ్రెయిన్ యొక్క కంపారిజన్ చూసుకుంటే, ఫస్ట్ ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, మమ్మల్స్. ఫస్ట్ సైజ్ ఆఫ్ ద బ్రెయిన్. సైజ్ ఫిషెస్లో వచ్చేసరికి సైజ్ స్మాల్, అంటే వాటి బాడీ స్ట్రక్చరే స్మాల్ ఉంటుంది, అందుకే బ్రెయిన్ కూడా స్మాల్. నెక్స్ట్ ఆంఫిబియన్స్కి వచ్చేసి మోడరేట్ ఉంటుంది, అంటే స్మాల్ ఉండదు, అట్లా లార్జ్ ఉంటుంది, మోడరేట్ ఉంటుంది. నెక్స్ట్ రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మమ్మల్స్ వచ్చేసరికి రెప్టైల్స్ లార్జ్, బర్డ్స్ లార్జ్, మమ్మల్స్కి వచ్చేసరికి వెరీ లార్జ్. ఎందుకంటే మమ్మల్స్కి థింకింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్రెయిన్ అనేది చాలా లార్జ్. ఇది సైజ్ ఆఫ్ ద బ్రెయిన్. ఇంకోసారి స్మాల్, మోడరేట్, లార్జ్, వెరీ లార్జ్. ఓకే, మీరు షార్ట్ కట్స్ కూడా రాసుకోవచ్చు, SMLLVL. ఓకే, నెక్స్ట్ సిరిబ్రమ్ బ్రెయిన్లో లార్జెస్ట్ పార్ట్ ఏదంటే అది సెరిబ్రమ్. ఫిషెస్లో చూసుకుంటే సెరిబ్రమ్ వెరీ స్మాల్, నాట్ వెల్ డెవలప్డ్. ఫిషెస్లో బ్రెయినే చిన్న ఉంటుంది, అంటే దాంట్లో ఉండే అన్ని పార్ట్స్ కూడా మ్యాక్సిమం చిన్నగా ఉంటాయి. నెక్స్ట్ దాంట్లో సెరిబ్రమ్ అనేది వెల్ డెవలప్ కూడా ఉండదు, నాట్ వెల్ డెవలప్డ్. ఓకే, నెక్స్ట్ ఆంఫిబియన్స్కి వచ్చేసరికి స్లైట్లీ లార్జర్, స్మూత్. ఇక్కడ స్లైట్లీ లార్జర్, స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ రెప్టైల్స్కి వచ్చేసరికి వెల్ డెవలప్డ్ అండ్ కార్పోరా స్ట్రెటేటా ఈజ్ ప్రజెంట్. ఓకే, ఇక్కడ రెప్టైల్స్కి వచ్చేసరికి సెరిబ్రమ్ అనేది వెల్ డెవలప్డ్. నెక్స్ట్ బర్డ్స్కి వచ్చేసరికి లార్జ్ విత్ వెల్ డెవలప్డ్ హెమిస్పియర్స్. బర్డ్స్లో హెమిస్పియర్స్ వెల్ డెవలప్డ్ ఉంటాయి. ఇప్పుడు మనకు కూడా మమ్మల్స్, హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేసరికి హెమిస్పియర్స్ ఉంటాయి, 2 హెమిస్పియర్స్, రైట్ హెమిస్పియర్, లెఫ్ట్ హెమిస్పియర్. బ్రెయిన్ హ్యావ్ 2 హెమిస్పియర్స్, దాన్ని అటాచ్ ఉంటాయి, రైట్ హెమిస్పియర్, లెఫ్ట్ హెమిస్పియర్ అటాచ్ ఉంటాయి. ఓకే, బర్డ్స్లో లార్జ్ అండ్ వెల్ డెవలప్డ్ హెమిస్పియర్స్. నెక్స్ట్ మమ్మల్ చూసుకుంటే వెరీ లార్జ్, హైలీ ఫోల్డెడ్ ఇన్ మమ్మల్స్. ఓకే, ఇది సిరిబ్రమ్. నెక్స్ట్ సిరిబెల్లం ఫిషెస్లో వచ్చేసరికి ఇది స్మాల్ అండ్ సింపుల్ ఉంటుంది ఫిషెస్లో. నెక్స్ట్ ఆంఫిబియన్స్కి వచ్చేసరికి స్మాల్. ఇక్కడ మళ్ళీ రెప్టైల్స్కి వచ్చేసరికి మోడరేట్, స్మాల్ ఉండదు, లార్జ్ ఉండదు, మోడరేట్గా ఉంటుంది. నెక్స్ట్ బర్డ్స్కి వచ్చేసరికి వెరీ లార్జ్ ఫర్ బ్యాలెన్సింగ్ అండ్ కోఆర్డినేషన్. ఎందుకంటే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్లో సిరిబెల్లం అనేది వెల్గా డెవలప్ ఉంటుంది. సిరిబెల్లం యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఈక్వలిబ్రియం, అంటే మనం అటు ఇటు పడకుండా అది మనల్ని స్ట్రైట్గా నిలబెడుతుంది, బాడీని బ్యాలెన్స్ చేస్తుంది. అదే బర్డ్స్లో వచ్చేసి అది వెల్ డెవలప్, ఎందుకంటే బర్డ్స్ ఒక వైర్ మీద నిలబడ్డా, ఓకేనా, ఇంకేదైనా చెట్టు మీద నిలబడి అవి బ్యాలెన్స్ ఉండాలి. అందుకే సిరిబెల్లం అనేది వెరీ లార్జ్ ఉంటుంది, హైలీ డెవలప్డ్. ఎందుకోసం యూజ్ అంటే మెయిన్గా బ్యాలెన్సింగ్ అండ్ కోఆర్డినేషన్, బాడీలో కోఆర్డినేషన్ కోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ మమ్మల్స్కి వచ్చేసరికి వెరీ లార్జ్, హైలీ ఫోల్డెడ్, మనకు వెల్ డెవలప్డ్ ఉంటుంది మనకు కూడా. నెక్స్ట్ ఆల్ఫాక్టరీ లోబ్స్. ఫిషెస్లో వచ్చేసరికి వెల్ డెవలప్డ్, ఆంఫిబియన్స్ వెల్ డెవలప్డ్, రెప్టైల్స్ మోడరేట్లీ డెవలప్డ్, బర్డ్స్ అండ్ మమ్మల్స్ స్మాల్ ఆల్ఫాక్టరీ లోబ్స్. ఓకే, ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఫోర్ బ్రెయిన్. నెక్స్ట్ స్పెషల్ ఫ్యూచర్స్, వాటి యొక్క ఫంక్షన్ ఏంది అండ్ ఫ్యూచర్స్. ఫిషెస్ ఆప్టిక్ లోబ్స్ ఆర్ లార్జ్, సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెల్ డెవలప్డ్. ఫిషెస్లో ఆప్టిక్ మీన్స్ ఐ, విజన్ కోసం యూజ్ అవుతుంది. ఎందుకంటే వాటర్లో ఆ వాటర్ వస్తున్న కొద్దీ అందులో కూడా క్లియర్గా ఎనిమిని లేదా డస్ట్ను లేదా వాటి ఫీడ్ను చూసుకోవాలి కాబట్టి ఆప్టిక్ లోబ్స్ అనేవి చాలా లార్జ్గా ఉంటాయి. సెన్స్ ఆర్గన్స్ కూడా చాలా వెల్ డెవలప్డ్గా ఉంటాయి. నెక్స్ట్ ఆంఫిబియన్స్కి వచ్చేసరికి సెరిబ్రల్ హెమిస్పియర్స్ ఆర్ పూర్లీ డెవలప్డ్. సెరిబ్రల్ హెమిస్పియర్లో ఆంఫిబియన్స్లో సెరిబ్రల్ హెమిస్పియర్స్ అంతగా డెవలప్ ఉండవు, పూర్లీ డెవలప్డ్. నెక్స్ట్ రెప్టైల్స్ వచ్చేసరికి ఆప్టిక్ లోబ్స్ ఆర్ రెడ్యూస్డ్,
బెటర్ ఇన్ కోఆర్డినేషన్. ఇక్కడ ఆప్టిక్ లోబ్స్ అనేవి అంత వెల్ డెవలప్ ఉండవు, కానీ కోఆర్డినేషన్ దీంట్లో బాగుంటుంది. నెక్స్ట్ బర్డ్స్. ఫస్ట్ ప్రజెంట్ హైలీ డెవలప్డ్ విజువల్ ఏరియా. దీంట్లో విజువల్ ఏరియా అనేది హైలీ డెవలప్డ్. ఎందులో? బర్డ్స్. ఇవి కూడా ఇందులో ఆప్టిక్ లోబ్స్ కూడా వెల్ డెవలప్డ్ ఉంటాయి దేంట్లో? బర్డ్స్లో. ఎందుకంటే అవి ఫ్లై అవుతున్న కొద్దీ ఆ ఎయిర్, డస్టు అదన్నిటినీ, అది ఏదైనా, అది రేస్ అయినా వాటన్నిటిని అది క్లియర్ చేసుకుంటూ దాంట్లో క్లియర్గా చూసుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి ఆప్టిక్ లోబ్స్ అనేవి బర్డ్స్లో వెల్ డెవలప్డ్ ఉంటాయి. నెక్స్ట్ మమ్మల్స్కి వచ్చేసరికి వెల్ డెవలప్డ్ బ్రెయిన్ సెంటర్స్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ మెమొరీ. ఓకే, అంటే మనకు థింకింగ్ పవర్ ఎక్కువ ఉంది. ఎందుకు? మనం ఇంటెలిజెంట్గా థింక్ చేస్తాం. మనకు మెమొరీ పవర్ కూడా యానిమల్స్ పోల్చుకుంటే మనకు ఎక్కువనే ఉంటుంది. ఓకే, ఇది కంపారిజన్. నెక్స్ట్ జనరల్ పాయింట్స్ వచ్చేసి, ఫస్ట్ పాయింట్, రిలేటివ్లీ సైజ్ ఆఫ్ ద బ్రెయిన్ ఇంక్రీజ్ ఫ్రమ్ ఫిషెస్ టు మమ్మల్స్. ఫిషెస్ నుంచి మమ్మల్స్కి వచ్చేసరికి బ్రెయిన్ సైజ్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ సెరిబ్రమ్ బికమ్స్ మోర్ డెవలప్డ్ అండ్ షోస్ మోర్ ఫోల్డ్స్ ఇన్ హయ్యర్ వర్టెబ్రాస్. హయ్యర్ వర్టెబ్రాస్ అంటే ఇప్పుడు బర్డ్స్, మమ్మల్స్, రెప్టైల్స్కి వచ్చేసరికి సిరిబెల్లం అనేది వెల్ డెవలప్డ్, మోర్ డెవలప్డ్గా ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి సిరిబెల్లం ఈజ్ స్మాల్ ఇన్ ఫిషెస్ అండ్ యాంఫిబియన్స్. సిరిబెల్లం అనేది ఫిషెస్, యాంఫిబియన్స్లో చాలా చిన్నగా ఉంటుంది, బట్ లార్జ్ అండ్ కాంప్లెక్స్ ఇన్ బర్డ్స్ అండ్ మమ్మల్స్. బర్డ్స్, మమ్మల్స్కి వచ్చేసరికి అది చాలా కాంప్లెక్స్గా, లార్జ్గా ఉంటుంది. మరి మధ్యలో ఇంకోటి మిస్ అయింది కదా, ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్లో మోడరేట్గా ఉంటుంది. ఓకే, మనం పైన డిఫరెన్స్ చూసినాం కదా, రెప్టైల్స్లో మోడరేట్గా ఉంటుంది. నెక్స్ట్ ఆలిఫాక్టరీ లోబ్స్ ఆర్ వెల్ డెవలప్డ్ ఇన్ లోయర్ వర్టెబ్రాస్ అండ్ రిడ్యూస్డ్ ఇన్ హయ్యర్ వర్టెబ్రాస్. ఇక్కడ ఆలిఫాక్టరీ లోబ్స్ అనేవి లోయర్ వర్టెబ్రాల్ ఏమో వెల్ డెవలప్డ్, అది హయ్యర్ వర్టెబ్రాస్కి వచ్చేసరికి హయ్యర్ వర్టెబ్రాస్కి వచ్చేసరికి రిడ్యూస్ అయినాయి. ఇక్కడ బర్డ్స్, మమ్మల్స్, ఇది ఆలిఫాక్టరీ లోబ్ ఫోర్త్ కాలం చూసుకుంటే స్మాల్ అంటే ఇక్కడ రెడ్యూస్ అయినాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఆలిఫాక్ట్ లోబ్స్ ఆర్ లార్జ్ ఇన్ ఫిషెస్, డిక్రీజ్ ఇన్ హయ్యర్ వర్టిబ్రాస్. సేమ్ నెక్స్ట్ పాయింట్ అదే ఇంతకుముందు ఉన్న పాయింట్. ఆలిఫాక్ట్ లోబ్స్ ఫిషెస్లో ఏమో లార్జ్ ఉంటాయి, మమ్మల్స్ హయ్యర్ వర్టిబ్రాస్ ఏమో స్మాల్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్ ఆఫ్ బ్రెయిన్ ఇన్ డిఫరెంట్ వర్టిబ్రాస్. ప్రతి వర్టిబ్రాస్, ఫర్ ఎగ్జాంపుల్ 4 మార్క్స్కి వచ్చింది అనుకోండి, కానీ నేను షార్ట్గా ఇచ్చిన, మీరు ఇంకొద్దిగా లాంగ్గా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ఆఫ్ ఫిషెస్, స్మాల్ బ్రెయిన్, ఫోర్ బ్రెయిన్ ఈజ్ వెరీ స్మాల్, సిరిబెలం ఈజ్ సింపుల్ వితౌట్ హెమిస్పియర్స్. ఇక్కడ స్మాల్ బ్రెయిన్ అనేది స్మాల్గా ఉంటుంది, ఫోర్ బ్రెయిన్ ఇంకా స్మాల్గా ఉంటుంది. ఇందులో ఫిషెస్లో ఫోర్ బ్రెయిన్ అంటే మనకు బ్రెయిన్ 3 టైప్స్, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ వచ్చేసి ఫస్ట్ సెరిబ్రమ్ సింపుల్ అండ్ వితౌట్ హెమిస్పియర్స్ అనేవి ఉండవు. ఆప్టిక్ లోబ్స్ ఆర్ వెరీ లార్జ్. ఏదైతే స్టార్టింగ్ ఫిషెస్, యాంఫిబియన్స్లో ఆప్టిక్ లోబ్స్ అనేవి లార్జ్గా ఉంటాయి. సెరిబెల్లం స్మాల్, మెడులా అబ్లాంగేటా ఈజ్ వెల్ డెవలప్డ్. సెరిబెల్లం స్మాల్ ఉండి మెడులా అబ్లాంగేటా వెల్ డెవలప్డ్ ఉంటుంది. ఆలిఫాక్టరీ లోబ్స్ ఆర్ లార్జ్, ఆప్టిక్ లోబ్స్ ఆర్ లార్జ్, ఆలిఫాక్టరీ లోబ్స్ ఆర్ లార్జ్ ఇన్ ఫిషెస్. నెక్స్ట్ యాంఫిబియన్స్, బ్రెయిన్ లార్జర్ దెన్ ఫిషెస్లో బ్రెయిన్ చిన్న ఉంటుంది, ఫిషెస్తో పోల్చుకుంటే యాంఫిబియన్స్లో బ్రెయిన్ అనేది పెద్దగా ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి సిరిబ్రమ్ లిటిల్ డెవలప్డ్ విత్ రెడిమెంటరీ హెమిస్పియర్స్. ఫిషెస్లో వచ్చేసరికి హెమిస్పియర్స్ ఉండవు, ఇక్కడైతే హెమిస్పియర్స్ అనేవి కొద్దిగా డెవలప్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఆప్టిక్ లోబ్స్ ఆర్ మోడరేట్ అండ్ సెరిబెల్లం ఈజ్ స్మాల్ బట్ డిస్టింక్ట్. చిన్నగా ఉన్న క్లియర్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఆలిఫాక్టరీ లోబ్స్ ఆర్ లార్జ్. ఇది యాంఫిబియన్స్. నెక్స్ట్ బ్రెయిన్ ఆఫ్ రెప్టైల్స్. బ్రెయిన్ ఈజ్ లార్జర్, మోర్ ఆర్గనైజ్డ్. రెప్టైల్స్లో బ్రెయిన్ చాలా పెద్దగా ఉంటుంది, ఆర్గనైజ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి సెరిబ్రమ్ వెల్ డెవలప్డ్ విత్ డిస్టింక్ట్ హెమిస్పియర్స్. ఇక్కడ సెరిబ్రమ్ అనేది లార్జ్ అంటే వెల్ డెవలప్ అయి ఉంటుంది, దాంతోపాటు హెమిస్పియర్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఫిషెస్లో ఉండవు. యాంఫిబియన్స్కి వచ్చేసరికి స్మాల్ లిటిల్ డెవలప్డ్ అండ్ ఇక్కడ హెమిస్పియర్స్ అనేవి మంచిగా డెవలప్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఆప్టిక్ లోబ్స్ ఆర్ రెడ్యూస్డ్, సెరిబెల్లం ఈజ్ మోడరేట్, అటు లార్జ్ ఉండదు, స్మాల్ ఉండదు, మోడరేట్ ఉంటుంది. ఆలిఫాక్ట్ లోబ్స్ స్మాలర్ దెన్ యాంఫిబియన్స్. ఇక్కడ ఫస్ట్ టూలోనేమో ఆలిఫాక్ట్ లోబ్స్, ఆప్టిక్ లోబ్స్ అనేవి వెల్ డెవలప్ ఉంటాయి, లార్జ్ ఉంటాయి, బాగుంటాయి. నెక్స్ట్ ఈ రెప్టైల్స్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, మమ్మల్స్కి వచ్చేసరికి ఆప్టిక్ లోబ్స్, ఆలిఫాక్ట్ లోబ్స్ అనేవి స్మాల్గా ఉంటాయి, రెడ్యూస్ అయి ఉంటాయి. వేటితోని? పైన ఉన్న వాటితో పోల్చుకుంటే, ఫిషెస్, రెప్టైల్స్తో పోల్చుకుంటే కింద ఉన్న వాటికి వీటిని వీటిలో ఈ వర్టెబ్రాస్లో రెడ్యూస్ అయి ఉంటాయి, స్మాల్గా ఉంటాయి. నెక్స్ట్ బ్రెయిన్ ఆఫ్ బర్డ్స్. బ్రెయిన్ ఈజ్ లార్జ్. బర్డ్స్లో బ్రెయిన్ లార్జ్ ఉంటుంది.
cerebrum is well developed. Cerebellum is very large and highly folded. ఇక్కడ cerebellum is పెద్దగా ఉంటుంది, ఫోల్డ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అది ఎందుకు యూజ్ అవుతా అంటే కోఆర్డినేషన్ ఆఫ్ మూమెంట్ అండ్ బ్యాలెన్సింగ్. ఇక్కడ బ్యాలెన్సింగ్ లేదు కానీ బ్యాలెన్సింగ్ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్టిక్ లోబ్స్ ఆర్ స్మాల్, ఆలిఫాక్ట్ లోబ్స్ ఆర్ వెరీ స్మాల్. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. రెప్టైల్స్లో వస్తాయి, బర్డ్స్లో వస్తాయి, మమ్మల్స్లో వస్తాయి. చాలా ఈజీ టాపిక్ ఇది, అర్థం చేసుకొని కొద్దిగా టైం స్పెండ్ చేస్తే ఈజీ టాపిక్. ప్రజెంట్ ఇన్ ఫోర్ బ్రెయిన్, హయ్యర్ సెంటర్ ఆఫ్ బర్డ్స్. ఇది బర్డ్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ బ్రెయిన్ ఆఫ్ మమ్మల్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్రెయిన్ వెరీ లార్జ్ అండ్ హైలీ కాంప్లెక్స్. మన బ్రెయిన్ చాలా లార్జ్గా ఉంటుంది, అంటే మిగతా వెర్టిబ్రస్తో పోల్చుకుంటే మనది హైలీ కాంప్లెక్స్ అండ్ వెరీ లార్జ్. నెక్స్ట్ సెరిబ్రమ్ లార్జెస్ట్ పార్ట్. ఓకే, సెరిబ్రమ్ అనేది లార్జెస్ట్ పార్ట్. మనం ఎప్పుడు ఇంటర్ నుంచి 10th నుంచి చదువుకుంటున్నాం. సెరిబ్రమ్ అనేది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ద బ్రెయిన్, హైలీ ఫోల్డెడ్ ఇంటూ గేరీ అండ్ సల్కీ. ఓకే, ఇవి ఫోల్డ్స్ ఎక్కువ ఉంటాయి, ఆ ఫోల్డ్స్ని ఏమంటాం మనం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి సెరిబెల్లమ్ ఈజ్ లార్జ్ అండ్ హైలీ ఫోల్డెడ్. సేమ్ సెరిబ్రమ్ అండ్ సెరిబెల్లమ్ ఈజ్ హైలీ ఫోల్డెడ్. మన బ్రెయిన్ ఇంకా ఇక్కడ పాయింట్స్ ఏంటంటే హెమిస్పియర్స్ ఉంటాయి. రైట్ హెమిస్పియర్ ఉంటుంది, లెఫ్ట్ హెమిస్పియర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆలిఫాక్టరీ లోబ్స్ ఆర్ వెరీ స్మాల్, ఆప్టిక్ లోబ్స్ ఆర్ ఆల్సో వెరీ స్మాల్. నెక్స్ట్ కార్పస్ కలోజోమ్ ప్రజెంట్ కనెక్టింగ్ టు ద 2 సెరిబ్రల్ హెమిస్పియర్స్. ఇక్కడ కార్పస్ కలోజోమ్ అనేది ఉంటుంది. అసలు కార్పస్ కలోజోమ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే మన హెమిస్పియర్స్ ఉంటాయి కదా, ఆ 2 హెమిస్పియర్స్ని ఈ కార్పస్ కలోజోమ్ అనేది అటాచ్ చేస్తుంది, కనెక్ట్ చేస్తుంది. అంటే మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ హెమిస్పియర్ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్ ఆఫ్ vertebrates brain. Those brain shows gradually increasing in size, complexity and functionally specialization for fishes to mammals. Mammals brain is very most advanced and intelligent and memory power is high. ఫిషెస్తో పోల్చుకుంటే ఫిషెస్ నుంచి మమ్మల్స్ వరకు బ్రెయిన్ అనేది సైజు, ఫంక్షనల్గా, ఫండమెంటల్గా, సైజ్ పరంగా, కాంప్లెక్సిటీ పరంగా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఎందుకంటే మనం థింకింగ్ పవర్ అనేది మన బ్రెయిన్ పెరిగింది. ఓకే, అందుకే మమ్మల్స్ బ్రెయిన్ అది చాలా హైలీ అడ్వాన్స్డ్. ఓకే, ఇది బ్రెయిన్ ఆఫ్ వర్టెబ్రాస్. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కామెంట్ చేయండి.